నమస్సంస్కృతాయ యూజీసీ నెట్ సంస్కృతాభ్యాసానికి పునఃస్వాగతం. ఈరోజు యాజ్ఞవల్క్య స్మృతిలోని అసాధారణ వ్యవహార మాతృకా ప్రకరణం గురించి ఈ వీడియోలో ఉంటుంది. మొదటి శ్లోకం అభియోగం అనిస్తీర్య నైనం ప్రత్యభియోజయేత్ అభియుక్తం చ నాణ్యేన నోక్తం విప్రకృతిం నయేత్. ప్రత్యర్థి తనపై చేసిన అభియోగమును ఆ అభియోగం నిరూపించబడకముందే తిరిగి అర్థిపై ప్రత్యభియోగం చేయకూడదు. అభియోగం అనిస్తీర్య న ఏనం ప్రత్యభియోజయేత్. అలాగే అర్థి కూడా ప్రత్యర్థిపై తను చేసిన అభియోగము విచారణ పూర్తి కాకముందే అటువంటి అభియోగము ప్రత్యర్థిపై వేరే వారి ద్వారా చేయించకూడదు. అభియుక్తం చ న అన్యేన నా ఉక్తం విప్రకృతిం నయేత్ అంటే అర్థి ఏదైతే మౌఖికంగా అభియోగం చేశాడో లిఖితపూర్వకంగా కూడా అదే నమోదు చేయాలి, కానీ మార్చకూడదు. రెండవ శ్లోకం కుర్యాత్ ప్రత్యభియోగం చ కలహే సాహసేషు చ ఉభయో ప్రతిభూగ్రాహ్య సమర్థ కార్యనిర్ణయే. అభియుక్తుడు అంటే ప్రత్యర్థి తనపై దాడి జరిగినప్పుడు కానీ హత్యా ప్రయత్నం జరిగినప్పుడు మాత్రము అతడు అర్థిపై ప్రత్యభియోగం చేయవచ్చు. అదేవిధంగా ఇద్దరికి సంబంధించిన హామీ ఇచ్చేవారిని ఆ వ్యక్తుల్ని ప్రతిభూ అంటారు. ఎలాంటి వారిని ప్రతిభూ అంటే హామీ ఇచ్చేవారిగా నియమించాలి రాజు అంటే ఆ కార్యము లేదా వివాదమును త్వరగా పరిష్కరించట్లో సహకరించేవారిగా ఉన్న వ్యక్తుల్ని రాజు ఈ ప్రతిభూ అంటే హామీ ఇచ్చేవారిగా నియమించాలి. తర్వాత శ్లోకం నిహ్నవే భావితో దద్యాత్ ధనం రాజ్ఞే చ తత్సమం మిథ్యాభియోగి ద్విగుణం అభియోగాద్ధనం వహేత్. ప్రత్యర్థి తనపై చేయబడిన అభియోగాన్ని అంగీకరించినప్పుడు అర్థి తను చేసిన అభియోగాన్ని ప్రమాణాలతో నిరూపిస్తే అప్పుడు ప్రత్యర్థి ఎంత ద్రవ్యం గురించి వివాదం జరిగిందో అది అర్థికి ఇవ్వాలి. అంతేకాకుండా దానికి సమానమైన ధనాన్ని రాజుకు కూడా ఇవ్వాలి. అదే అర్థి తను చేసిన అభియోగం నిరూపించలేకపోతే అది మిథ్యాభియోగం అవుతుంది. అటువంటి పక్షంలో రాజు సమయం వృధా చేసినందుకు ఆ అర్థి 2 రెట్ల ధనమును రాజుకు ఇవ్వవలసి ఉంటుంది. తర్వాత శ్లోకం సాహసే స్థేయ పారుష్య గోభిశాపత్యయే స్త్రియాం వివాదయేత్ సద్య ఏవ కాలో అన్యత్ర ఇచ్ఛయా స్మృతః. రాజు దగ్గరికి అనేక వ్యవహారాలు పరిష్కారం కొరకు వస్తూ ఉంటాయి. వాటిలో ఏ వ్యవహారాలకు ముందు ప్రాధాన్యం ఇవ్వాలో కింద చెప్పబడింది. సాహసం అంటే ఆయుధాలతో కానీ విషప్రయోగం కానీ హత్యా ప్రయత్నం జరిగినప్పుడు, దొంగతనము పరుష పదజాల ప్రయోగమప్పుడు, ఆవుల అపహరణ జరిగినప్పుడు, స్త్రీల పట్ల అపరాధాలు జరిగినప్పుడు, ధర్మవిరుద్ధమైన పాపకర్మలు జరిగినప్పుడు ఇవి ముందుగా అంటే వెంటనే పరిష్కరించవలసిన వ్యవహారములు. మిగిలిన వ్యవహారాలు రాజు తన ఇచ్ఛతో ఎప్పుడైనా పరిష్కరించవచ్చు. తర్వాత 3 శ్లోకాలలో రాజు దుష్టుడిని అంటే నేరం చేసేవాడిని ఈ క్రింది లక్షణాలతో గుర్తించగలడు అని స్మృతికారుడు చెప్పాడు. 5వ శ్లోకం దేశాత్ దేశాంతరం యాతి సృక్కిని పరిలేడి చ లలాటం స్విద్యతే చ అస్య ముఖం వైవన్యం ఏతి చ. అంటే నేరం చేసిన వాడు ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి తరచుగా నివాసం మారుస్తుంటాడు. కింది పెదవిని నాలుకతో మాటిమాటికి తడుపుతుంటాడు. అతని నుదురు చెమటతో తడుస్తుంటుంది. ముఖము రంగు మారుతుంటుంది. తర్వాత శ్లోకం పరిశుష్యత్ స్ఖలత్వాక్యో విరుద్ధం బహుభాషతే వాక్ చక్షు పూజయతినో తథా ఓష్టౌ నిర్భుజతి అపి. అతడి గొంతు ఎండిపోతుంటుంది, మాటలు తడబడుతుంటాయి, ముందు చెప్పిన మాటలకు విరుద్ధంగా మాట్లాడుతాడు, ఎదుటివారు ఏం చెప్పినా విన్నా సమాధానం చెప్పడు, కళ్ళలోకి చూసి మాట్లాడడు, మరియు పెదవులను విరవటము వక్రం చేయటము ఇలాంటివి చేస్తుంటాడు. తర్వాత శ్లోకం స్వభావాత్ వికృతిం గచ్చేత్ మనో వాక్కాయ కర్మభిః అభియోగే చ సాక్షే వా దుష్టః పరికీర్తితః. దుష్టుడు స్వభావ సిద్ధంగానే అతడి మాటలు దేహము చేష్టలు వికృతి చెందుతుంటాయి. కనుక అభియోగం మోపబడిన వాణ్ణి కానీ సాక్ష్యం చెప్పేవాణ్ణి కానీ రాజు ఈ లక్షణాలతో
దుష్టుడా కాదా అనేది గుర్తించవచ్చు. తర్వాత శ్లోకం, సందిగ్ధార్థం స్వతంత్రో యః సాధయేత్ యశ్చ నిష్పతేత్ నా చ ఆహుతో వదేత్ కించిత్ ధీనో దండ్యశ్చ స్మృతః. ఏదైనా ద్రవ్యం విషయంలో అది ఎవరిది అని తెలియని సందిగ్ధ పరిస్థితిలో ఎవరైనా స్వతంత్రంగా ఆ ద్రవ్యం తనది అని తీసుకుని తర్వాత అది అతనిది కాదని తెలిసినప్పుడు దోషి పారిపోయినా లేదా అతడిని పట్టి రాజు దగ్గరికి తెచ్చి ప్రశ్నించినప్పుడు సమాధానం చెప్పకున్నా అతడు దండించతగ్గవాడు. తర్వాత శ్లోకం, సాక్షిషు ఉభయతః సస్సు సాక్షిణః పూర్వవాదినః పూర్వపక్షే అధరీభూతే భవతి ఉత్తరవాదినః. ఏదైనా భూ వివాదంలో ఒక భూమి గురించి ఇద్దరూ నాది అంటే కాదు నాది అని వివాదం జరిగిన ఆ వ్యవహారంలో భూమిని మొదట ఎవరు అనుభవిస్తూ ఉండేవారో ముందు వారి సాక్షులను ప్రమాణాలను రాజు విచారించాలి. ఒకవేళ అతడు ప్రమాణాలతో తన స్వామిత్వం సిద్ధి చేసుకోలేకపోతే అప్పుడు తర్వాత భూమిని అనుభవిస్తున్నట్లుగా వాదిస్తున్న అతని పక్షము సాక్షులను ప్రమాణాలను విచారించాలి. తర్వాత శ్లోకం, సపనశ్చేత్ వివాదః స్యాత్ తత్ర హీనం తు దాపయేత్ దండం చ స్వప్నం చైవ ధనినే ధనమేవ చ. ఏదైనా వ్యవహారంలో ధన వ్యవహారంలో డబ్బుకు సంబంధించిన వ్యవహారంలో షరతు పెట్టుకుని ఉన్న ఇద్దరు వ్యక్తులు ఆ ధనం గురించి వివాదమై రాజు దగ్గరికి వచ్చినప్పుడు విచారించి రాజు వివాదంలో ఓడిన వ్యక్తితో గెలిచిన వ్యక్తికి ఆ ధనంను ఇప్పించాలి. షరతుగా ఎంత ధనం పెట్టుకుంటే ఆ ధనమును రాజు దండముగా ఓడిన వాడి నుండి తీసుకోవాలి. తర్వాత శ్లోకం, ఛలం నిరస్య భూతేన వ్యవహారాత్ నయేత్ నృపః భూతమపి అనుపన్యస్తం హీయతే వ్యవహారతః. వ్యవహార విషయంలో ఎవరైనా మోసం చేయాలని ప్రయత్నిస్తే ఛలం నిరస్య రాజు విషయం గురించి బాగా పరిశీలించి మోసాన్ని కనిపెట్టి వ్యవహారాన్ని ముగించాలి. వాస్తవంగా ఒక విషయం జరిగి ఉన్నప్పటికీ ఏదైనా విషయం నిరూపించుకోలేకపోతే ఆ వ్యవహారం ఓడినట్లే పరిగణింపబడుతుంది. తర్వాత శ్లోకం, నిహ్నుతే లిఖితం న ఏకం ఏకదేశే విభావితః దాప్యః సర్వం నృపేణార్థం న గ్రాహ్యః తు అనివేదితః. ఒక అర్థి తన ప్రత్యర్థిపై తన నుండి అనేక వస్తువులు అంటే ధనం బంగారం ఇత్యాదివి తీసుకున్నట్లుగా ఆరోపించినప్పుడు ఆ ఆరోపణలను లిఖితంగా సమర్పించినప్పుడు ప్రత్యర్థి ఆ ఆరోపణలను అంగీకరించకపోతే అప్పుడు ప్రమాణాల వల్ల ఆరోపించిన అంశాలలో ఏ ఒక్క అంశము నిరూపించబడినా ఆవేదన పత్రంలో వ్రాసిన అన్ని వస్తువులు రాజు అర్థికి ప్రత్యర్థి నుండి ఇప్పించాలి. కానీ అర్థి ఏదైనా లిఖిత ఆవేదన పత్రంలో నమోదు చేయకుండా తర్వాత ఆ అంశంను కూడా చేర్చడానికి ప్రయత్నిస్తే అది మాత్రం రాజు అంగీకరించకూడదు. తర్వాత శ్లోకం, స్మృత్యోర్విరోధే న్యాయస్తు బలవాన్ వ్యవహారతః అర్థశాస్త్రత్తు బలవత్ ధర్మశాస్త్రం ఇది స్థితిః. ఏదైనా ఒక వ్యవహారం గురించి రెండు స్మృతులు వేర్వేరుగా పరిష్కారం చెప్పినప్పుడు రాజు అప్పటి దేశకాలీన వ్యవహారాలలో అటువంటి వ్యవహారాన్ని అతని పూర్వం రాజులు ఎలా పరిష్కరించారో దానిని అనుసరించాలి. వారు ఇచ్చిన న్యాయమే బలము. వ్యవహారంలో ఉన్న ఆ వ్యవహారంలో వాళ్ళు చెప్పిన న్యాయమే స్మృతుల కన్నా బలమైనది. అంతేకాకుండా ఏదైనా వ్యవహారంలో అర్థశాస్త్రము ధర్మశాస్త్రము రెండు వేర్వేరుగా విరుద్ధంగా చెప్పినప్పుడు అర్థశాస్త్రం కన్నా కూడా ధర్మశాస్త్రం చెప్పినట్లు నడుచుకోవడమే శ్రేష్టము. తర్వాత ప్రమాణం లిఖితం భుక్తి సాక్షినశ్చేతి కీర్తితం. ప్రమాణం లిఖితం భుక్తి సాక్షినశ్చేతి కీర్తితం. ఏషాం అన్యతమ అభావే దివ్యాన్మతం ఉచ్యతే. అంటే ఒక అర్థి ఏదైనా ఒక భూమి లేదా ధనము లేదా ఏదైనా ఒక వస్తువు తనది అని లేదు నాది అని ప్రత్యర్థి వివాదం జరిపితే రాజు 3 ప్రమాణాలను పరిశీలించాలి. ఒకటి లిఖితం అంటే ఏదైనా లిఖిత ప్రమాణం, 2 భుక్తి అంటే అనుభవిస్తూ ఉండడము, 3వది సాక్షి అంటే ఈ భూమి లేదా ఈ వస్తువు ఇతనిదే అని చెప్పగల సాక్షులు. వీటిలో ఒక్కటి కూడా లేకపోతే
ఆ సందర్భంలో ఏదైనా దివ్య ప్రమాణం లభిస్తే దానిని అంగీకరించాలి. తర్వాత 15వది, సర్వేషు అర్థవివాదేషు బలవత్ ఉత్తరాక్రియ ఆధౌ ప్రతిగ్రహే క్రీతే పూర్వాతు బలవత్తర. డబ్బుకు సంబంధించిన అన్ని వివాదాలలో ఉత్తర క్రియ బలమైనది. అదే ఆది అంటే తాకట్టు, ప్రతిగ్రహ అంటే దానము, క్రీత అంటే కొనడము, వీటికి సంబంధించిన వివాదాలలో మాత్రము పూర్వక్రియ బలమైనది. డబ్బు ఒక వ్యక్తి ఇంకొకరికి, ఇంకొకరు మరొకరికి ఇవ్వడంతో ఏర్పడిన వివాదాలలో చివరిగా ఎవరికి డబ్బు ఇవ్వబడిందో వారిని ముందు విచారించాలి, వారి వాదాన్నే ముందు వినాలి. అదే ఒక భూమినో వస్తువునో ఒకరు ఇంకొకరికి తాకట్టు పెట్టి, ఇంకొకరు మరొకరికి తాకట్టు పెట్టి వివాదం జరిగితే ఆ సందర్భంగా మొదట ఎవరికి తాకట్టు పెట్టబడిందో వారి వాదాన్నే ముందు విని వారినే విచారించాలి. దానము కొనడం విషయాల్లో కూడా వివాదం ఏర్పడితే ఇలాగే పరిష్కరించాలి. ఇక్కడితో 2వ ప్రకరణంలోని 15 శ్లోకాలు సమాప్తం. ఇంకా 15 శ్లోకాలు ఉన్నాయి, అది నెక్స్ట్ వీడియోలో ఉంటాయి. నమస్సంస్కృతాయ. ధన్యవాదः.